హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీ ముందుకు ఒక రోటి చట్నీ తీసుకొచ్చానండి. ఇదేంటంటే దీన్ని బేబీ సొరకాయ అంటారండి. ఈ రోటి చట్నీకి ఇలా చిన్న సొరకాయ బాగుంటుంది టేస్ట్. అదైతేనే చేయడానికి బాగా వస్తుంది. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ధనియాలండి, తర్వాత సరిపడేంత సాల్టు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నవి, తర్వాత జీలకర్ర, నువ్వులు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత మనకు పోపుకు కరివేపాకు, ఆయిల్, పసుపు అవి తీసుకోవాలండి. ముందుగా నేను ఇది ఎలా కాల్చాలి స్టవ్ మీద, ఇది డైరెక్ట్గా మనం ముక్కలు కట్ చేయడం కాదు, ప్రాసెస్ ఎలా అనేది మీకు చూపిస్తాను. అయితే ముందుగా సొరకాయను కాల్చాలని చెప్పాను కదండి. దీనికి ఏంటంటే ఇలాంటిది జాలిది కావాలండి. డైరెక్ట్ స్టవ్ మీద కాలిస్తే తొందరగా మాడిపోతుంది, లోపల ఉడికినట్టుగా అవ్వదు. ఇలాంటిది మనకు ఒక ప్లేట్ అయినా పర్లేదు, జాలిది ఏదైనా ఇలా హోల్స్ ఉన్నది తీసుకోండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడుతున్నాం. ఇది మొత్తము వేడెక్కి మొత్తం మనకి ఎలా అంటే నిప్పులాగా అవుతుందండి రెడ్గా, అప్పుడు ఈ సొరకాయ కాల్చాలి. ఇదిగోండి ఇలా రెడ్గా అవుతుంది. ఇప్పుడు దీనిపైన పెట్టి కాల్చాలి. ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. ఇది మన అమ్మమ్మల కాలంలో చేసేవాళ్ళండి. ఇది ఎక్కువగా అంటే అప్పుడు కట్టెల పొయ్యి కదండి, నిప్పుల మీద కాల్చేసి చేసేవాళ్ళు అన్నట్టు. ఇది మనకి ఇప్పుడు ఆ కట్టెల పొయ్యి లేవు కాబట్టి ఇలా స్టవ్ మీద ఈ ప్రాసెస్లో చేసుకుంటే బాగా అవుతుంది. లోపల కూడా కొంచెం ఉడికినట్టుగా అయిపోయి బాగా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని మనం మళ్ళీ పైన తొక్క తీయాల్సిన పని కూడా లేదండి. మామూలుగా కడిగేసుకొని చిన్నగా ముక్కలుగా తరిగేస్తే సరిపోతుంది. మీకు నేను ఇంకొక ఐటెం చెప్పడం మర్చిపోయాను, కొంచెం చింతపండు కూడా వేయాలండి. వేస్తే పులుపు ఉండి బాగుంటుంది. ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేయించుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందండి. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాము. ఇదేంటంటే కొంచెం రోటి చట్నీ స్పైసీ ఉంటే బాగుంటుందండి, అందుకని నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 రకాలు వేస్తున్నా. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. కొంచెం వేగిందండి, ఇప్పుడు ఎండుమిర్చి వేయాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేసాను, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందామండి. ఈ చిన్నది బేబీ సొరకాయ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేతగా ఉండి గింజలు కూడా ఉండవండి ఇందులో. ముందుగా నువ్వులు వేస్తే మాడిపోతుంది, అందుకని చెప్పేసి ముందు ముక్కలు వేసాను, లాస్ట్లో నువ్వులు వేసాను. తర్వాత చింతపండు అండి, కొద్దిగా పసుపు, ఇప్పుడు ఈ నువ్వులు మొత్తం వేసేస్తున్నానండి. ఇది మనకు చాలా తక్కువ అండి బేబీ సొరకాయ దొరకడము. దొరికినప్పుడు మాత్రం వదలకుండా తీసుకొని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అందులోకి మార్చుకొని గ్రైండ్ చేయాలండి. దీన్ని చేసిన తర్వాత పోపెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు గింజలు వేయాలండి.
వాళ్ళు. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులోకి వేసేసుకోవాలి. ఇదిగోండి, అంతే అండి, బేబీ సొరకాయ రోటి చట్నీ రెడీ అండి. ఇది మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.